హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు అమ్మలక్కల ముచ్చట్లు అందరి లోకం ఏమనుకుంటారని ఆలోచించే వాళ్ళ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాలలో మాట్లాడుకుందాం. ఎవరు ఏం బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు. ఇది నిజమా కాదా కామెంట్ చేయండి అబ్బా. తప్పకుండా లాంగ్ వీడియోలకి ఎవరు కామెంట్ చేయట్లేదు. నేను చెప్పేది నిజమా కాదా, కరెక్టా కాదా అని ఒక్క కామెంట్ చేయండి. అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లుంటాయి తెలుసా? ఒకసారి బయటికి పోయి చూస్తే తెలుస్తుంది మనకు. మనం లేనప్పుడు అక్కడ ఎవరైతే మనిషి ఉండరో ఆ మనిషి గురించి అక్కడ కూర్చున్న నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. మళ్ళా ఆ మనిషి వచ్చినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ప్రతి ఊర్లో ప్రతి వాడికి ప్రతి ఉన్న దగ్గర కథనే అది. మళ్ళా ఆ విషయం అంతా పక్కకు పెడితే మనం ఒకవేళ మన ఇంట్లో మనం పని చేసుకుంటూ ఉండి వాళ్ళ దగ్గరికి పోయి ముచ్చట్లు పెట్టకుండా మన ఇంట్లో మనం పని చేసుకొని మనం చేయని పని చేసుకొని ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ ఉంటేనేమో అమ్మో ఇది నాలో ముచ్చేది, ఇది ఎవరితో మాట్లాడదు అంటారు. ఒకవేళ వాళ్ళతో మనం సరదాగా అటో ఇటో మాట్లాడుకుంటూ ఉంటే దీనికి ఏమీ పని పాట లేదు, ఊకే రోడ్డు మీదకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది, వాళ్ళతో వీళ్ళతో ఊకే అమలకల ముచ్చట్లు చెప్పుకుంటూ మాట్లాడుతుంది, ఇంట్లో ఎక్కడ చిందరవందరగా వేసి మాట్లాడుకుంటూ ఇదే పని, దీనికి వాడలు తిరుగుడు పనే అంటారు. ఒకవేళ మళ్ళీ మనం ఎవరితోనైనా నవ్వుకుంటా ఫ్రీగా నవ్వుకుంటా కలుపుగోలుగా ఉన్నామనుకోండి, ఇది చూడండి మనిషిని చూస్తే ఇది ఆగదు, ఒకటే నవ్వుతుంది, దీనికి నవ్వుడే పని, పిచ్చిదానిలాగా ఎడ్డదానిలాగా నవ్వుతుంది, ఇది ఉబ్బుచ్చులది, మనుషులు చూస్తే ఏడు పొంగులు పొంగుద్ది అన్నట్టుగా మాట్లాడతారు. ఒకవేళ నవ్వకుండా ఉన్నామనుకో ఎప్పటికీ మూతి ఇట్లా పెట్టి దరిద్రం ముఖం వేసుకొని ఉంటుంది, ఇది నవ్వనే నవ్వదు అంటారు. మళ్ళా ఒకవేళ మనము ఏదైనా కష్టం ఉన్నా బాధ ఉన్నా ఎవరికైనా చెప్పుకున్నాం అనుకో, ఆ నలుగురికి చెప్పితే దానికి పెద్ద ఇష్యూ చేస్తారన్నమాట. వీళ్ళకేమైంది, దీనికి ఇంత ఉన్నా సరిపోదు, ఇట్లా ఉన్నా సరిపోదు, అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది, అయినా సరే ఎప్పటికీ ఏడ్చుకుంటూనే మాట్లాడుద్ది, ఊకే ఇది లేదని అది లేదని అంటారు. అందుకోసమని మన ఇంట్లో విషయాలు ఎవ్వరికి అస్సలు అంటే అస్సలు చెప్పొద్దు. నాకు తెలిసిన వరకు అస్సలు చెప్పొద్దు. మళ్ళా ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్లో పోయినా పోకపోయినా సరే, ఎక్కడన్నా ఫంక్షన్కి ఎవరైనా ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కరింట్లో చిన్న చిన్న ఫంక్షన్ అయినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి బొట్లు పెట్టి రమ్మని చెప్తారు. మనమే అట్లా ఫంక్షన్కు పోయినామనుకో దీనికి ప్రతి ఒక్కరు పిలిచినప్పుడల్లా పోతూనే ఉంటుంది. బూకర్ ముఖానికి ఊకే ఎవరెవరు ఏం ఫంక్షన్ చేస్తారా, ఎవరింట పోగెళ్తుందా, పోయి తిందామా అన్నట్టుగా చూస్తుంది. ఊకే ఏ ఫంక్షన్ అయినా పోతూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది అంటారు. ఒకవేళ పోకపోతే ఇది ఎవరి ఫంక్షన్ పోదు, దీని ఫంక్షన్కి ఎవరు వస్తారు, వీళ్ళింట్లో ఏమైనా ఫంక్షన్లు అయితే ఏమవుతుందో అంటారు కొంతమంది. మళ్ళీ మనం మంచి చీరలు, మంచి జాకెట్లు, మంచి మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి, దీనికి ఇంకా సంసారం అంతా లూటు చేస్తుంది, ఊకే మంచి మంచి బట్టలు వేసుకుంటుంది, మంచి మంచి స్టైల్గా తయారవుతుంది, అది కొంటుంది ఇది కొంటుంది, ఇట్లా డబ్బు ఖర్చు పెడుతుంది అట్లా డబ్బు ఖర్చు పెడుతుంది అంటారు. ఒకవేళ మనం ఏం కొనకుండా మామూలుగా చీరలు కట్టుకొని ఉన్నాం అనుకోండి, మామూలు డ్రెస్సులు వేసుకొని ఇంట్లో ఏదో ఉన్న దాంట్లో సర్దుకొని ఉన్నాం అనుకోండి, అబ్బో ఇది పీస్ మొఖంది, దీనికి ఎంత ఉన్నా సరిపోదు, అంత ఉన్నా కూడా అట్లా మామూలు మామూలు బట్టలు వేసుకుంటుంది, దీనికి ఏం రోగము, చచ్చిన రోజు అంత ఎత్తుకపోద్దా అన్నట్టు అంటారు. అందుకోసమని ఇట్లాంటి లోకం గురించి ఏమి పట్టించుకోద్దబ్బా. ఎటు వంపైతే వదినంటారు, మిట్టయితే మర్దలు అంటారు, మా ఊర్లో వాడే భాష అది. అట్లా అంటారు. అందుకోసమని ఇట్లాంటి లోకం గురించి మనం ఏం పట్టించుకోవద్దు. మనకి ఏది అనిపిస్తే అది మనం చెయ్యాలి, మనకి ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేయాలి. అట్లా అని నలుగురిలో నాదాన్ని కావద్దు, పరువుగా బతకాలి, కానీ మొత్తము కాజేసుకోవద్దు. జీవితం లగ్జరీగా బతకాలి, కానీ లాస్ కాకూడదు. ఎంజాయ్ చేయాలి, ఏలన కాకూడదు. ఆనందంగా ఉండాలి, అల్లరిపాలు కాకూడదు. మనం ఏ వయసులో మనము ఎట్లా ఉండాలనుకుంటున్నామో అట్లా ఉండాలి, కానీ మన పద్ధతులు పాటింపులు మన సంతోషాలు మనకి ఎట్లా అనిపిస్తే మనం అట్లా చేసుకోవాలి. ఒకరి గురించి ఆలోచించి ఇట్లుంటే ఇట్లా అంటారేమో, అట్లుంటే అట్లా అంటారేమో, అసలు అసలు వాళ్ళ గురించి పట్టించుకోవద్దబ్బా. లోకం గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఒకసారి ఇట్లా లోకం గురించి పట్టించుకోవద్దు అని ఒక కాడ అంటే ఒక అక్క అన్నది కదా, అంత లోకానికే పట్టింపు ఉంటుంది, లోకానికి భయపడాలి మనము, అంత లోకానికే పట్టి ఉంటుంది, లోకానికి భయపడాలి అన్నది అక్క. కానీ నాకు ఆ అక్క చెప్పింది కరెక్ట్ అనిపించలేదు. లోకానికి మనం ఎందుకు భయపడాలి, మనకి ఏది అనిపిస్తే మనం అది చేయాలి, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి.
మనము ఎట్లా మంచి దారిలో పోవాలనుకుంటామో మనం అంతే చేయాలి. లోకం గురించి మనం ఎందుకు భయపడాలని నాకు అనిపించింది. కాకుండా నేను అక్కతోని డైరెక్ట్ అక్కని ఏమనలేకపోయినా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా.